హలో అండి, ఇవాళ ఫార్ములా 1 ప్రోటీన్ మిల్క్ షేక్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. సో దానికి యాక్చువల్గా మనకి ఇందులో నేను షేక్ మేట్ యూజ్ చేస్తున్నానండి. అంటే మిల్క్ బేస్డ్ ప్రోటీన్ బ్లెండ్. అంటే ఒకవేళ స్కిమ్డ్ మిల్క్ మీ దగ్గర ఉంటే అది వాడచ్చు, లేకపోతే సోయా మిల్క్ ఉంటే యూ కెన్ యూజ్ దట్. నేను మాత్రము ఇప్పుడు షేక్ మేట్ యూజ్ చేస్తున్నాను మిల్క్ ప్లేస్లో. సో మనకి ఆల్రెడీ నేను దీంట్లో మనం బ్లెండ్ చేయాలండి. ఆల్రెడీ నేను 300 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ ఫర్ వెయిట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ నేను పుట్ ఆన్ అవ్వడానికి నేను 3 స్కూప్స్ తీసుకుంటున్నాను. సో ఎవరి వెయిట్ ప్రకారం వాళ్ళకి కోచ్ సజెస్ట్ చేస్తారు. నాకు 3 స్కూప్స్. నేను 3 స్కూప్స్ యాడ్ చేసుకున్నాను. దీన్ని అది కూడా గోపురంగా తీసుకోకూడదు, ఫ్లాట్గా తీసుకోవాలి. మనము కట్ చేసేటప్పుడు కూడా ఈ ఇన్నర్ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని హాఫ్ కట్ చేసుకుని దాన్ని మనము ఇలా అనాలండి. అంటే మనం కరెక్ట్గా ఈక్వల్గా తీసుకోవాలి, స్పూన్కి ఈక్వల్గా. సో నెక్స్ట్ నేను పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్. యాక్చువల్గా అండర్ వెయిట్ వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే తక్కువ వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వేరే ప్రాసెస్. సో నేను ఇప్పుడు నా వెయిట్ని ఇంక్రీజ్ చేయాలనేసి నేను ఈ డైట్ ఫాలో అవుతున్నాను. సో నేను పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ 1 స్పూన్. ఆ తర్వాత షేక్ మిల్క్. మీ దగ్గర సోయా మిల్క్ నేను ఇంతకుముందే చెప్పాను. ఒకవేళ మీకు సోయా మిల్క్ ఉంటే సోయా మిల్క్ వాడచ్చు, బట్ నేను షేక్ మిల్క్ వాడుతున్నాను. నాకు ఇది 2 స్పూన్స్ అండి. 1 and 2. సో నేను ఇప్పుడు ఈ వాటర్లో షేక్ మేట్ 2 స్పూన్స్ అండ్ ఫార్ములా 1 3 స్పూన్స్ అండ్ పర్సనలైజ్ ప్రోటీన్ 1 స్పూన్ వేసుకున్నాను. దీంట్లో నేను 1 బనానా యాడ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేద్దాం. 1 minute బ్లెండ్ చేయాలండి, ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ ఈజీగా బ్లెండ్ అవ్వదు. 1 minute ఇట్ టేక్స్ టు బ్లెండ్ ప్రాపర్లీ. సో ఇప్పుడు మన ప్రోటీన్ మిల్క్ షేక్ రెడీ అండి. ఫార్ములా 1 వెనిలా ఫ్లేవర్, అది కూడా. సో మనకి గ్లాస్లో మనం ఏదైనా గ్లాస్ తీసుకోవచ్చు, ఐదర్ గ్లాస్ 1 టైప్ ఆర్ స్టీల్ గ్లాస్, ఏదైనా మీకు నచ్చినట్టు మీ కంఫర్టబుల్ని బట్టి. సో నౌ దిస్ ప్రోటీన్ మిల్క్ షేక్ ఈజ్ రెడీ టు డ్రింక్. థ్యాంక్ యూ. చాలా చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఎవరైతే వెయిట్ పుట్ ఆన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ డైట్తో పాటు, ఈ మిల్క్ షేక్తో పాటు మనం రెగ్యులర్గా ఏదైతే ఉప్మా ఇడ్లీ తింటాం కదా, అది కూడా తినాలి. థ్యాంక్ యూ.